ఒక సింహం మెల్లగా ఒక నిద్రలో ఉన్న మనిషి వైపు పాకుతూ వెళ్తోంది. అది చాలా ఆకలితో ఉంది. ఆ మనిషిని తినాలని అనుకుంది. కాని సమయానికి ఆ మనిషికి నిద్రలేచాడు. అతను భయపడకుండా సింహంతో పోరాడాడు. అడవి రాజైన సింహం ఆ మనిషికి బొమ్మలా మారిపోయింది. ఆ మనిషి సింహం మెడ పట్టుకుని నేలకే పడేశాడు. సింహం తప్పించుకోవడానికి ప్రయత్నించింది గాని అతని రెండు గట్టి గుద్దులు తగిలి స్పృహ కోల్పోయింది. ఇంకా ఆ మనిషి ఊపిరి సరిగ్గా పీల్చుకోకముందే పర్వతం అవతల వైపు నుండి కొన్ని శబ్దాలు వినిపించాయి. అతడు ఆసక్తిగా పర్వతంపైకి ఎక్కి చూశాడు. అక్కడ కొన్ని సైనికులు కొంతమంది యువతులను బలవంతంగా తీసుకెళ్తున్నారు. యువతులు నెమ్మదిగా నడుస్తుండటంతో సైనికులు వారిపై కొరడాల మూత పెడుతున్నారు. ఇది చూసి ఆ మనిషికి మితిమీరిన కోపం వచ్చింది. అతడు ఒక పెద్ద రాయి ఎత్తి సైనికులపై విసిరాడు. తర్వాత తానే పరుగెత్తి మిగతా సైనికులతో పోరాడాడు. వాళ్ళు అనుకున్నారు ఒంటరిగా వచ్చినవాడు తామెదుర్కోలేడు. కాని ఆ వ్యక్తికి అపారమైన బలముంది. ఒక్కసారిగా 10 యువతులు అతన్ని చూసి సంతోషపడ్డారు. అతని మిందు మోకాళ్లపై కూర్చొని తమ కుటుంబాలను రక్షించమని వేడుకున్నారు. ఆ వ్యక్తికి ఏదో తేడాగా అనిపించినా అతను కరుణతో అంగీకరించాడు. మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఆ ప్రాంతపు రాణి తన స్వార్థం కోసం చుట్టుపక్కల యువతులను పట్టుకుని ధనికులకు విక్రయిస్తుంది. ఇది విని అతనికి తీవ్రమైన కోపం వచ్చింది. ఇప్పుడు ఆ రాణికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. రాత్రి చీకటిలో కోటలోకి చొరబగాడు. కాని కొన్ని అడుగులు ముందుకు వేగనే అనేక మంది సైనికులు అతన్ని చుట్టుముట్టారు. అప్పటికి అతను అప్రమత్తంగా ఉండి పొరపాటున ఒక రహస్య యంత్రాన్ని తాకాడు. దాంతో దాడి నుంచి తప్పించుకున్నాడు. అతడు ఊపిరి పీల్చుకుంటూ ప్రాణం దక్కింది అనుకున్న ప్రారంభంలో 2 రాయిగోడలు నెమ్మదిగా మూసుకుంటూ వస్తున్నాయి. ఇవి అతన్ని నలిపేసే ప్రమాదముంది. కాని అతను బలవంతుడు. తన పూర్తి శక్తితో ఆ గోడలను ఆపాడు. తరువాత ఎదురుగా కనిపించిన గొలుసును లాగి ముందుకు సాగాడు. అక్కడ 2 మొసళ్ళు అతని మార్గాన్ని అడ్డుకున్నాయి. అదృష్టవశాత్తు మరో గొలుసు కనిపించింది. దాన్ని పట్టుకుని ఊగుతూ మరోవైపు వెళ్లిపోయాడు. అప్పక్కనే 2 సైనికులు ఉన్నారు. నెమ్మదిగా వెళ్లి వారిని స్పృహ తప్పేలా చేశాడు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇది విన్న సైనికుల అధికారి ఈ మనిషి సాధారణుడు కాదని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఓ ప్రణాళిక రచించారు. యువతులను రోడ్డుపై తీసుకువచ్చి శిక్షించే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తిని బయటకు లాగేందుకు యువతుల కేకలు విన్న మనిషి తట్టుకోలేకపోయాడు. పరుగతుకుంటూ వచ్చాడు. గుర్రాల బండిని ఆపాడు. సైనికుడు ఎంతగా ఆ బండిని ముందుకు నెట్టినా అది కదలలేదు. వెంటనే అతను సైనికుడిని బయటకు తోసి యువతులను రక్షించాడు. కాని ఇదంతా ఒక ఉక్షు. అనేక మంది సైనికులు వచ్చి అతన్ని మొసళ్లతో నిండిన చెరులోకి విసిరేశారు. కాని ఆ మనిషి తన శక్తిని మరోసారి చూపించాడు. మొసళ్లను కూడా చంపేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది ఒంటరిగా రాణిని ఎదుర్కోవడం సాధ్యం కాదని. తనకు బలమైన సైన్యం అవసరం. వెంటనే గుర్తొచ్చింది రాణి బలవంతంగా పనిచేయిస్తున్న కార్మికులు అతనితో చేరవచ్చు. మరుసటి రోజు ఒక పెద్ద రాయి కార్మికుల మీద పడబోయే సమయంలో అతను పరిగెత్తి వచ్చి తన బలంతో ఆపేశాడు. ప్రాణాలు దక్కించుకున్న కార్మికులు అతనికి కృతజ్ఞతలు చెప్పి అతనితో కలిసిపోవాలని ఒప్పుకున్నారు. కాని వాళ్ళు ఇంకా బలహీనులే. అందుకే అతను జైలు వద్దకు వెళ్లాడు. తన చేతులతో ఇనుప కిటికీలను తెంచాడు. కాపలదారుడిని చంపేశాడు. తరువాత ఖైదీలతో ఇలా అన్నాడు. మీకు రాణి చేసిన అణచివేతల నుంచి విముక్తి కావాలంటే నా వెంట రావాలి. ఇది విని అందరూ ఉత్తేజితులయ్యారు. అతనితో కలిసి తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. అందరూ కలిసి కోటపై దాడికి బయలుదేరారు. నగరమంతా కలకలమైంది. రాణి సైనికులు తలసరిగా స్పందించలేకపోయారు. వెంటనే రాణి తన ప్రత్యేక రక్షణ సేనను పంపించింది. ఆమెకు నమ్మకం వాళ్ళు తిరుగుబాటుదారులను నిర్మూలిస్తారు. కాని ఆమె ప్రజల ధైర్యాన్ని తక్కువ అంచనా వేసింది. కార్మికులు ప్రాణాలకే లెక్కలేకుండా శత్రువులపై దాడి చేశారు. భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి ఆ మనిషి మరియు అతని అనుచరులు గెలుపొందారు. తర్వాత వారు అందరూ కలిసి రాణిని పట్టుకోవడానికి కోటలోకి ప్రవేశించారు. రాణి ఒక రహస్య దారిలో పారిపోవడానికి ప్రయత్నించింది. కాని పొరపాటుగా మొసల చెరువులో పడిపోయింది. అక్కడ ఒక మొసలి ఆమెను తినేసింది. విప్లవం విజయవంతమైన తర్వాత ప్రజలు ఆ మనిషిని తమ రాజుగా కావాలని కోరారు. కాని అతను నిరాకరించాడు. తనకు అధికారం సింహాసనం అవసరం లేదు. తన కావలసింది స్వేచ్ఛ మాత్రమే. ఇప్పుడు అతడు మరో కొత్త ప్రయాణానికి బయలుదేరాడు. మరో కొత్త రోమాంచక కథ వైపు.